సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. లాస్ట్ క్లాసెస్ లో మనము క్లియర్ గా డిస్కషన్ చేసాం. లైక్ గ్రూప్స్ అండ్ లెడ్జెస్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఎలా అనేసి మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే. సో టుడే క్లాస్ లో వచ్చేసి ఫైనల్ బేసిక్ క్లాస్. ఓకే. ఓచర్ టైప్ కీస్ అంటే ఏంటి, ఈ ఓచర్ టైప్ కీస్ ని ఎందుకు యూజ్ చేస్తాము, ఎప్పుడు యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము అనేది, ఎలాంటి ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తాయి ఓచర్ టైప్ కీస్ అనేది మనకి టాలీలో అనేది టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. ఓకే. డన్. ప్రజెంటేషన్ కనపడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. మా కనబడుతుందా స్క్రీన్? సే సార్ నో. హలో. కనిపిస్తుంది సార్. యా. వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తూనే మనకు 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, ఓకే, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఈ 24 ఓచర్ టైప్ కీస్ అసలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఓకే. మనకి టోటల్ గా 24 ఉంటే వాటిని చూడండి. లెఫ్ట్ సైడ్ ఉండేటి రెగ్యులర్ గా యూజ్ చేస్తాం, రైట్ సైడ్ లో ఉండేటి సమ్ టైమ్స్ ఉపయోగిస్తాం. కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, పర్చేస్, సేల్స్, జర్నల్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, పర్చేస్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, రెసిప్ట్ నోట్స్, రిజెక్షన్స్ అవుట్, డెలివరీ నోట్, రిజెక్షన్స్ ఇన్. వీటిని రెగ్యులర్ గా యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. రైట్ సైడ్ ఉండేటివి పేరోల్, అటెండెన్స్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్, మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్, మెమరాండం, ఫిజికల్ స్టాక్, రివర్సింగ్ జర్నల్, స్టాక్ జర్నల్. ఇవి సమ్ టైమ్స్ యూజ్ చేస్తాం. ఓకే. వీటిని ఎన్ని కేటగిరీస్ గా డివైడ్ చేశారు, ఈ ఓచర్ టైప్ కీస్ ని ఎన్ని కేటగిరీగా డివైడ్ చేశారు అనేది చూద్దాం. ఈ ఓచర్ టైప్ కీస్ ని 4 కేటగిరీస్ గా డివైడ్ చేయడం జరిగింది. అకౌంటింగ్ ఓచర్స్, ఇన్వెంటరీ ఓచర్స్, ఆర్డర్ ఓచర్స్, పేరోల్ ఓచర్స్. ఇలా 4 కేటగిరీస్ గా వీటిని డివైడ్ చేశారు. ఈ 4 కేటగిరీస్ లో మనకున్న 24 ఓచర్ టైప్ కీస్ ఏ కేటగిరీలోకి ఏమి వస్తాయనేది కూడా మనం తెలుసుకోవాలి. చూడండి. అకౌంటింగ్ ఓచర్స్ లో కాంట్రా, సేల్స్, పర్చేజ్, రిసిప్ట్, పేమెంట్, జర్నల్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, మెమరాండం ఓచర్ ఆర్ రివర్సింగ్ జర్నల్ ఓచర్స్ వస్తాయి. ఇవన్నీ కూడా అకౌంటింగ్ ఓచర్స్ లో దీన్ని డివైడ్ చేయడం జరిగింది. ఓకే. వీటన్నిటిని మనం ఫర్దర్ చేసుకుంటూ వెళ్తూ అక్కడ మనం తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇన్వెంటరీ ఓచర్స్ లో ఏం యాడ్ చేశారు? స్టాక్ జర్నల్, ఫిజికల్ స్టాక్, డెలివరీ నోట్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ అవుట్, మెటీరియల్ అవుట్, మెటీరియల్ ఇన్. సో వీటిని ఇన్వెంటరీ ఓచర్స్ లో కేటగిరైజేషన్ చేశారు. తర్వాత మనకి ఆర్డర్ ఓచర్స్ లోకి వస్తే పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్ ని ఆర్డర్ ఓచర్స్ లో దీన్ని యాడ్ చేయడం జరిగింది. తర్వాత మనకి పేరోల్ ఓచర్స్ లోకి వస్తే అటెండెన్స్ ఓచర్, పేరోల్ ఓచర్స్ ని ఇది ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఓకే. సో మనము మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి రా మెటీరియల్ అనేది కావాలి. సో ఆ రా మెటీరియల్ అనేది, ఓకే, ఆ రా మెటీరియల్ అనేది ఏదైతే ఉంటుందో ఆ రా మెటీరియల్ ని మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక 100 క్వాంటిటీ కావాలి మొబైల్స్. ఆ మొబైల్స్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ ఏదైతే ఉంటుందో వాటికి కావాల్సిన రా మెటీరియల్స్ ఏదైతే ఉంటాయో అవి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఇస్తారు. జాబ్ వర్కింగ్ ఆర్డర్ ఒక 1 మంత్, 2 మంత్, 3 మంత్స్ అనేది టైం ఇస్తారు. ఆ 3 మంత్స్ లోపల ఆ 100 మొబైల్స్ తయారు చేసి జాబ్ వర్కౌట్ ఆర్డర్ ని ఇవ్వాలి. ఓకే. ఇది ఒక ప్రాజెక్ట్ లాగా. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మార్కెట్ లో చాలా ఉంటాయి. సో వాళ్ళకు మనం వెళ్ళి రా మెటీరియల్ ఇస్తే వాళ్ళు ప్రోడక్ట్ తయారు చేసి మనకి ఇస్తారు, ఫినిష్డ్ గుడ్స్ గా మార్చి ఇస్తారు. ఇంకా బిజినెస్ లో పర్చేజ్ ఆర్డర్స్, సేల్స్ ఆర్డర్స్ కామన్ గా ఉంటాయి. ఓకే. ఇవన్నీ మనం ఫర్దర్ క్లాసెస్ లో క్లియర్ గా చెప్పుకుంటూ వెళ్తాం.
మనకి టాలీలో వన్స్ ఒక కంపెనీ క్రియేషన్ చేస్తేనే 24 ఓచర్ టైప్‌స్ ఇలా కనబడతాయి క్లియర్‌గా. మనకి దీంట్లో 2 మోడ్స్ ఉంటాయి. డబుల్ ఎంట్రీ మోడ్, సింగిల్ ఎంట్రీ మోడ్. డబుల్ ఎంట్రీ మోడ్‌లో డెబిట్, క్రెడిట్ ఉంటుంది. సింగిల్ ఎంట్రీ మోడ్‌లో పర్టిక్యులర్స్ అమౌంట్ ఫీల్డ్స్ ఉంటాయి. మనం సింగిల్ ఎంట్రీ మోడ్ నుంచి డబుల్ ఎంట్రీ మోడ్‌కి మార్చుకోవాలి. చూడండి. ఇలా ఓచర్స్‌లోకి వెళ్లి, చేంజ్ మోడ్‌లోకి వెళ్లి, సింగిల్ ఎంట్రీ నుంచి డబుల్ ఎంట్రీకి మార్చుకోవాలి. సో, ఇప్పుడు చూడండి. ఓచర్ ఎంట్రీ కీస్. ఓకే. ఫస్ట్ వచ్చేసి F2 డేట్. ఓకే. మనం ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకేం కావాలండి? ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకేం కావాలి? ఎనీవన్? ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? చెప్పండమ్మా. సైలెంట్‌గా ఉండకూడదు. చెప్పండి. మీకు తెలిసిన వరకు చెప్పండి. ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకేం కావాలి? చెప్పండి వంశీ. అఖిల, వాణి, శంకర్. హలో. ఓకే. సో, ఒక న్యూ బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. మన బిజినెస్‌లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మంత్ వైస్‌గా, డేట్ వైస్‌గా, ఇయర్ వైస్‌గా బిజినెస్‌లో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. సో, దట్ ఈస్ కాల్డ్ F2 అంటే డేట్. టు చేంజ్ ఓచర్ డేట్. తర్వాత F4 అంటే కాంట్రా. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. మన బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక బిజినెస్‌కి కరెంట్ అకౌంట్ అనేది మ్యాండేటరీగా అవసరము అవుతుంది. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం క్యాష్ డిపాజిట్ చేయడం, లేదంటే విత్‌డ్రా చేసుకోవడం, ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం, క్యాష్ నుంచి పెట్టి క్యాష్‌కి మార్చుకోవడం. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ 4 ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి F4 కాంట్రాలో పోస్ట్ చేయాలి. F4 కాంట్రా. క్యాష్ డిపాజిట్ చేసినా, లేదంటే విత్‌డ్రా చేసుకున్నా, ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నా, క్యాష్ నుంచి పెట్టి క్యాష్‌కి మార్చుకున్నా, మనం కాంట్రాలో పోస్ట్ చేయాల్సొస్తుంది. ఓకే. డన్. సో, తర్వాత F9 అంటే పర్చేజెస్. క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. మన బిజినెస్ మార్కెట్‌లో ఉన్న సప్లయర్స్‌కి స్టాక్ ఆర్ గూడ్స్ క్యాష్‌కి పర్చేజ్ చేసినా, లేదంటే ఓకే. చెక్కుకు పర్చేజ్ చేసినా, లేదంటే క్రెడిట్ బేసిస్ మీద పర్చేజ్ చేసినా F9 పర్చేజెస్ తీసుకోవాలి. సో, తర్వాత నెక్స్ట్ మన బిజినెస్ సప్లయర్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఆ యొక్క సప్లయర్‌కి మన బిజినెస్ డబ్బులనేది పే చేయాలి. ఎలా? త్రూ క్యాష్ ద్వారా గాని, చెక్ ద్వారా గాని. మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తుంది అంటే పేమెంట్ F5 తీసుకోవాలి. అలా కాకుండా మన బిజినెస్‌లో జరిగే డైలీ ఫ్యాక్టరీలో జరిగే ఎక్స్‌పెన్సెస్ కానీ, ఆఫీస్‌లో జరిగే ఎక్స్‌పెన్సెస్ కానీ ఏవొచ్చినా కూడా మనం F5 పేమెంట్ తీసుకోవాలి. వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, సాలరీస్, ఓకే. టెలిఫోన్ బిల్, తర్వాత మనకి పవర్ అండ్ ఫ్యూయల్, గ్యారేజ్ ఇన్వర్ట్స్, గోడౌన్స్ రెంట్, తర్వాత కమిషన్ పెయిడ్, డిస్కౌంట్ పెయిడ్ ఇలాంటివి ఏమొచ్చినా కూడా F5 పేమెంటే తీసుకోవాలి. తర్వాత F8 అంటే సేల్స్. క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్. స్టాక్ ఆర్ గూడ్స్ మనం పర్చేజ్ చేసిన తర్వాత మనం వాటిని మార్కెట్‌లో కస్టమర్స్‌కి సేల్ చేస్తాం. క్యాష్‌కి సేల్ చేయొచ్చు, చెక్‌కి సేల్ చేయొచ్చు, లేదంటే అప్పుగా అయినా సేల్ చేయొచ్చు. స్టాక్ ఆర్ గూడ్స్ మాత్రమే. అప్పుడు మనం F8 సేల్స్ తీసుకుంటాం. ఓకే. కస్టమర్స్‌కి మనం సేల్ చేసిన తర్వాత కస్టమర్ 1 వీక్ తర్వాతనో, 1 మంత్ తర్వాతనో డబ్బులు ఇవ్వాలి కదా! F6 అంటే రిసిప్ట్. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. ఓకే. కస్టమర్స్ నుంచి మన బిజినెస్‌కి డబ్బులు వస్తుంది అంటే కస్టమర్స్ నుంచి మన బిజినెస్‌కి డబ్బులు వస్తుంది అంటే F6 రిసిప్ట్ తీసుకోవాలి. F6 రిసిప్ట్. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్ అంటాం. ఓకే. సో,
అవుట్ సైడ్ నుంచి మన బిజినెస్‌లోకి డబ్బులు వస్తుందంటే F6 రిసిప్ట్‌లో తీసుకోవాలి. ఓకేనా? సో, అవి కాకుండా డైరెక్ట్ ఇన్‌కమ్స్ వచ్చినా, ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ వచ్చినా, ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ వచ్చినా మనం F6లోనే తీసుకోవాలి. లైక్ ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్. ఓకే. సో, తర్వాత మనకి రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్ ఇలాంటివి ఏమైనా వచ్చినట్లయితే అవి మనం F6 రిసిప్ట్‌లో తీసుకోవాల్సొస్తుంది. ఓకే. సో, తర్వాత F7 అంటే ఏంటి? జర్నల్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీయడం, పర్చేజ్ చేసేసాం, కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగినాయి, పర్చేజ్ రిటర్న్ చేస్తాం. సేల్ చేస్తాం, కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగినాయి, సేల్స్ రిటర్న్ చేస్తారు. ఇలా ఏవి వచ్చినా మనం F7 జర్నల్‌లో పోస్ట్ చేస్తాం. అదే ఇన్వెంటరీలో అయితే పర్చేజ్ రిటర్న్‌కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్‌కి క్రెడిట్ నోట్ తీసుకోవాలి. తర్వాత ఈ చార్ట్స్ చాలా ఇంపార్టెంట్. పర్చేజ్ 2 రకాలుంటాయి. స్టాక్ ఆర్ గూడ్స్, సెల్లింగ్ పర్పస్, అసెట్స్, ఆఫీస్ పర్పస్. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్‌లో ఒక షాప్‌కి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆన్ ద స్పాట్ క్యాష్ గాని, చెక్కు గాని ఇచ్చి లేదంటే అప్పు గాని స్టాక్ ఆర్ గూడ్స్ తెచ్చుకున్నారు. పర్చేజ్ 2 రకాలు. అసెట్స్ ఉంటాయి. కొని అమ్మడం కోసం ఉంటాయి. ఓకే. క్యాష్ ఆర్ చెక్ ఆర్ క్రెడిట్ అన్నాం. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్‌కి వెళ్ళాం. 50,000 అమౌంట్ అక్కడ ఇచ్చాం. స్టాక్ ఆర్ గూడ్స్ కొన్నాం. నీ బిజినెస్ మొబైల్ షాపో, ఫర్నిచర్ షాపో, మెడిసిన్ షాపో, ఎలక్ట్రికల్ గూడ్స్ షాపో ఉంటది. అక్కడ నువ్వు కొన్ని వస్తువులను పర్చేజ్ చేసి మార్కెట్‌లో సేల్ చేస్తావు. దట్ ఈస్‌గా సెల్లింగ్ పర్పస్. ఓకే. అప్పుడు మనం F9 తీసుకోవాలి. ఎగ్జాంపుల్ క్యాష్ పర్చేజెస్ అన్నా, పర్చేజ్ ఫర్ క్యాష్ అన్నా, పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ అన్నా, స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్ అన్నా, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ అన్నా, ఏ విధంగా మనం ట్రాన్సాక్షన్ వచ్చినా F9 తీసుకోవాలి. F9. సో, తర్వాత నెక్స్ట్ ఓకే. అసెట్స్, ఆఫీస్ పర్పస్. చూడండి. కంప్యూటర్, ల్యాండ్, ఫర్నిచర్, మెషినరీ. ఇవి మన బిజినెస్ కోసం మనం ఉపయోగించుకుంటాం. అమ్మడం కోసం కాదు. కొని మన బిజినెస్ కోసం ఉపయోగిస్తాం. సో, వీటిని మనం అసెట్స్ అంటాం. ఓకే. ఒక షాప్‌కి వెళ్ళాం. 50,000 అమౌంట్ ఇచ్చాం. ఆన్ ద స్పాట్ మనం కంప్యూటర్ పర్చేజ్ చేశాం. ఒక షాప్‌కి వెళ్ళాం. ఓకే. చెక్కుకు పర్చేజ్ చేశాం. ఫర్నిచర్ లేదంటే కంప్యూటర్. ఓకే. ఒక అసెట్‌ని క్యాష్‌కి కానీ, చెక్కుకి గానీ మనం పర్చేజ్ చేశామంటే F5 తీసుకోవాలి. ఎగ్జాంపుల్ కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5. ల్యాండ్ పర్చేజెస్ ఫర్ చెక్ F5. ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5. మెషినరీ పర్చేజెస్ ఫర్ చెక్ F5. అదేవిధంగా ఒక అసెట్‌ని అప్పుగా పర్చేజ్ చేస్తే కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్ F7. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్ F7. మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ F7. సో, తర్వాత నెక్స్ట్ ఇంకోటి లిస్ట్ ఉంటది. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ లక్ష్మి ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్. ఇది ఏ కీ వస్తుంది చెప్పండి? F5 F7? ఎనీవన్? కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ లక్ష్మి ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్ ఏ కీ వస్తది? ఎనీవన్? F5. హ్మ్? F9. F9 ఎందుకు వస్తుంది? ఫర్నిచర్ అనేది స్టాకా? ఫర్నిచర్ అనేది ఏంది? అసెట్టా? Cash స్టాకా? అన్నారు కదా సార్. ఫర్నిచర్ అనేది అసెట్టా? Asset. క్యాషా? Asset. Asset sir. Asset. అసెట్ సైడ్ ఆలోచించండి. Fine. F5. F5. సో, F5 వస్తది. వెరీ గుడ్. మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ దినేష్ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి? Additional of assets of F7 sir. F7. వెరీ గుడ్. పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్ ఏకి తీసుకోవాలి?
F9 సార్. వెరీ గుడ్. పర్చేజ్ పక్కన ఏముంది అని గమనించాలి. పర్చేజ్ పక్కన అసెట్ ఉందా, స్టాక్ ఆర్ గూడ్స్ ఉన్నాయా అనేది గమనిస్తే నువ్వు కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తావు. ఇంటర్వ్యూలో అడిగేది కూడా ఇవే. ఓకే, పర్చేజ్ పక్కన మనకు అసెట్స్ ఉన్నాయా లేవా? అసెట్స్ అంటే ఏంటి? కంప్యూటర్, ల్యాండ్, ఫర్నిచర్, మెషినరీ. అవి నీ కంటికి కనబడితే ఎలా పర్చేజ్ చేస్తున్నావు? క్యాషా, చెక్కా, లేదంటే క్రెడిటా? క్యాష్ ఆర్ చెక్ అయితే F5, క్రెడిట్ అయితే F7 తీసుకోవాలా. పర్చేజ్ పక్కన అవి కనిపించలేదు అంటే కళ్ళు మూసుకొని F9 అనుకోవాలా. అంతే. ఓకే, నెక్స్ట్ సేల్స్ కూడా రెండు రకాలు. స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్, అసెట్స్ ఆఫీస్ పర్పస్. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్లో ఉన్న కస్టమర్స్కి ఓకే సేల్ చేస్తుంది స్టాక్ ఆర్ గూడ్స్ని. ఎలా? క్యాష్ బేసిస్ మీద కానీ, క్రెడిట్ బేసిస్ మీద కానీ, చెక్ బేసిస్ మీద కానీ సేల్ చేయడం జరుగుతుంది. చెక్ బేసిస్ మీద కానీ సేల్స్ అనేది చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, క్యాష్ సేల్స్, సేల్స్ ఫర్ చెక్, స్టాక్ సేల్స్ టు లాసే ఎంటర్ప్రైజెస్, గూడ్స్ సేల్స్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్, సేల్స్ టు బాలాజీ ఎంటర్ప్రైజెస్. ఎలా వచ్చినా కూడా మనం F8 తీసుకోవాలి. స్టాక్ ఆర్ గూడ్స్ అంటున్నా నేను, గమనించాలి. స్టాక్ ఆర్ గూడ్స్ అని పిలుస్తున్నాను నేను. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఆఫీస్ పర్పస్, కంప్యూటర్, ల్యాండ్, ఫర్నిచర్, మెషినరీ. ఇవి మనం ఉపయోగించుకోవడానికి. కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్ F6, ఫర్నిచర్ సోల్డ్ ఫర్ చెక్ F6, మెషినరీ సోల్డ్ ఫర్ క్యాష్ F6. అదే క్రెడిట్ అయితే కంప్యూటర్ సోల్డ్ టు రాజా ఎంటర్ప్రైజెస్, ఫర్నిచర్ సోల్డ్ టు ప్రియా ఎంటర్ప్రైజెస్, మెషినరీ సోల్డ్ టు క్రిస్ట్ ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్ ఆన్ క్రెడిట్ F7. ఒక అసెట్ని క్యాష్ కానీ చెక్ కానీ సేల్ చేస్తే F6, ఒక అసెట్ని క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేస్తే F7. దీంట్లో మరొక ట్విస్ట్ ఉంటుంది. కంప్యూటర్ సోల్డ్ టు ప్రియా ఎంటర్ప్రైజెస్ ఫర్ చెక్ ఏకి తీసుకోవాలి చెప్పండి? చెక్ కాబట్టి F8 సార్. కంప్యూటర్ సోల్డ్ టు ప్రియా ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్. అసెట్ అది లేదంటే స్టాకా? కంప్యూటర్ में asset కదా. F6 సార్. వెరీ గుడ్. మెషినరీ సోల్డ్ టు రాకేష్ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి? F7 సార్. F7. వెరీ గుడ్. స్టాక్ సేల్స్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి? F8. సార్. వెరీ గుడ్, సూపర్. అంతే. పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ 30,000 ఏకి వస్తుంది చెప్పండి? F9. పర్చేజెస్ స్టాక్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 70,000 ఏకి వస్తుంది? F9. వెరీ గుడ్. అసెట్ పర్చేజెస్, ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ 40,000 అని క్రెడిట్ ఏకి వస్తుంది? F5. అసెట్ క్రెడిట్ కి పర్చేజ్ చేస్తే ఏకి వస్తుంది? F7 సార్. వెరీ గుడ్. కంప్యూటర్ పర్చేజెస్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి? F5 పేమెంట్. వెరీ గుడ్. నెక్స్ట్ ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి? F5. సూపర్. స్టాక్ సేల్స్ టు జాను మర్చెంట్స్ ఏకి తీసుకోవాలి? F8 సేల్స్. సేల్స్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి? సేల్స్ ఫర్ క్యాష్ అండ్ చెక్. F8 సార్ సేల్స్. సూపర్. ల్యాండ్ సేల్స్ టు గుణా సొల్యూషన్స్ 40,000 అని క్రెడిట్ ఏకి తీసుకోవాలి? క్రెడిట్. F8 సార్. మెషినరీ సేల్స్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి? చెప్పండి. మిషనరీ.
F5 sir. F6. బిల్డింగ్ సోల్డ్ టు రామ్ టెక్ ఇన్ఫో 1 lakh ఫర్ క్యాష్ చెక్ ఏకి తీసుకోవాలి. F6. స్టేషనరీ పర్చేజ్ ఫ్రమ్ బాలు ప్రైవేట్ లిమిటెడ్ 40,000 అని క్రెడిట్ ఏకి తీసుకోవాలి. Purchase. స్టేషనరీ పర్చేజ్ ఫ్రమ్ నీరజ్ 40,000 ఫర్ క్యాష్ చెక్ ఏకి తీసుకోవాలి. F5. ఓకే, ఇలాగా మీరు ఆ 5 ప్రాబ్లమ్స్కి ఏం చేయాలంటే ఐడెంటిఫై చేయాలి, ఫంక్షన్ కీస్ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు క్యాపిటల్ అంటే బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్స్ అమ్మా చెప్పండి. క్యాపిటల్ బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా చెప్పండి. ఎవర్ Income sir. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. F6. వెరీ గుడ్. పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏకి తీసుకోవాలి ఫంక్షన్ కి. Purchase F9. సూపర్. క్యాష్ పెయిడ్ టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ మన బిజినెస్ నుంచి క్యాష్ బయటికి వెళ్తుందంటే ఏకి తీసుకోవాలి. F5 payment. సూపర్. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ సేల్స్ అంటే ఏకి తీసుకోవాలి. F8 sales. సూపర్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ ఏకి తీసుకోవాలి. F6. సూపర్. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ ఏకి తీసుకోవాలి. F4 contra. సో నెక్స్ట్ రెంట్ ఏకి తీసుకోవాలి. Rent. బిజినెస్ F5. సూపర్. వేజెస్ బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమ్ వేజెస్. Wages. Income sir. Income. ఇన్కమ్ అంటే వేజెస్ ఎక్స్పెన్స్ ఇన్కమ్. అది ఫ్యాక్టరీలో రెంట్ అంటే ఫ్యాక్టరీలో జరిగే ఎక్స్పెన్స్ ఇన్కమ్. Actually అది income. వేజెస్ అంటే మీనింగ్ ఏంటి. Items are expenses, sir. వేజెస్ అంటే మీనింగ్ ఏంటి తెలుగు మీనింగ్. Wages అంటే వేతనం చెల్లించడం expenses, sir. అది ఎక్స్పెన్స్ ఇన్కమ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ ఫ్యాక్టరీలో పనిచేశారు ఎంప్లాయీస్, వాళ్ళకి మీరు డబ్బులు ఇస్తున్నారు, అది ఎక్స్పెన్స్ ఇన్కమ్ మీకు. Expense. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి. F5 payment. డిస్కౌంట్ రిసీవ్డ్ ఏకి తీసుకోవాలి. Discount received. బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్స్ Income. అంటే ఏకి F6. తీసుకోవాలి. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్. F6 sir. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ ఏకి తీసుకోవాలి. ఇన్కమ్ ఎక్స్పెన్స్ రిసీవ్డ్ అంటే Received అంటే income. ఏకి తీసుకోవాలి. Income, sir. Income. F6. అదే ఓకే. యా, అట్లా మిగతాది కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ కన్ఫ్యూజన్ ట్రాన్సాక్షన్ చూడండి. క్యాపిటల్కి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్కి, డ్రాయింగ్స్కి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్కి, ఇన్వెస్ట్మెంట్కి ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్కి, లోన్ టేకెన్ ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఈ వీటి చాలా వరకు ఈ కన్ఫ్యూజన్లో ఉంటారు. వీటి గురించి క్లారిటీగా డిస్కస్ చేస్తాను. సో చూడండి, ఒక బిజినెస్ ఎల్ఐటి ఓనర్ లోకేష్. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్కు డబ్బులు కావాలి. బిజినెస్కు డబ్బులు ఎవరు ఇస్తున్నారు. ఓనర్ ఇస్తున్నారు. ఓనర్ పేరేంటి లోకేష్. కానీ బిజినెస్ లా ప్రకారంగా ఓనర్ పేరుకి బదులు ఏమని రాసుకుంటది, క్యాపిటల్ అని రాసుకుంటారు. ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఓనర్ బిజినెస్ కు డబ్బులు ఇస్తున్నాడంటే బిజినెస్ అది ఇన్కమా ఎక్స్పెన్స్ అమ్మా. 5 lakhs ఇచ్చాడు. బిజినెస్ అది ఎక్స్పెన్స్ ఇన్కమా చెప్పండి. అవుట్ సైడ్ నుంచి బిజినెస్ కు డబ్బులు వస్తుందంటే అది ఇన్కమా ఎక్స్పెన్సా. Income, sir. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి.
ఏకి తీసుకోవాలి. F6. సో F6. F6. నెక్స్ట్ మన బిజినెస్ ఓనర్స్ దగ్గర అప్పు తీసుకుంది. 5 ఇయర్స్ ఉపయోగించుకుంది. ఇదే 5 lakhs ఓనర్కి ఇస్తే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఏమడుగుతాడు? ఇంట్రెస్ట్ అడుగుతాడు. దేని మీద? క్యాపిటల్ మీద. దట్ ఈస్ కాల్డ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. 5 lakhs కాస్త 6 lakhs అయింది. మన బిజినెస్ 6 lakhs ఓనర్కి పే చేసింది. అది బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? చెప్పండి. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. మీ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. బిజినెస్ నుంచి 1,00,000 బయట ఎక్స్ట్రా పోయింది. అది ఎక్స్పెన్స్ ఇన్కమా? Expense, sir. ఏకి తీసుకోవాలి. F5. అంతే. Same. నెక్స్ట్ సో బిజినెస్ లో 5 lakhs ఉంది. బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 2 lakhs తీసుకున్నాడు ఓనర్. సో దాన్ని డ్రాయింగ్స్ అంటారు. బిజినెస్ నుంచి 2 lakhs తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటారు. ఓకే. సో ఇప్పుడు బిజినెస్ నుంచి 2 lakhs అమౌంట్ బయటికి వెళ్ళింది. అది ఎక్స్పెన్స్ ఇన్కమా? Expense, sir. ఏకి తీసుకోవాలి. F5. వెరీ గుడ్. నెక్స్ట్ ఓనరు పర్సనల్ యూజ్ కోసం 2 lakhs తీసుకున్నాడు. 2 ఇయర్స్ ఉపయోగించుకున్నాడు. 2 ఇయర్స్ తర్వాత బిజినెస్ కి 2 lakhs ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఇంట్రెస్ట్ అడుగుతుంది. Okay. దేని మీద? డ్రాయింగ్స్ మీద. ఆ 2 lakhs కాస్త 3 lakhs అయింది. 1 lakh ఎక్స్ట్రా మన బిజినెస్ కి వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. F6. F6. వెరీ గుడ్. F. నెక్స్ట్ మన బిజినెస్ వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసింది. టాటా అనే బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసింది 1 lakh. అది బిజినెస్ కి ఇన్కమా ఎక్స్పెన్సా? Income. ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది ఎక్స్పెన్సా ఇన్కమా? Expense. సో ఎక్స్పెన్స్ ఏకి తీసుకోవాలి. F5. F. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు. 1 lakh కాస్త 2 lakhs వచ్చింది విత్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో 1 lakh 2 lakhs వచ్చిందంటే బిజినెస్ కి ఇన్కమా ఎక్స్పెన్సా? Income. సో ఇన్కమ్. సో తర్వాత మన బిజినెస్ అవుట్ సైడ్ వెళ్ళి లోన్ తెచ్చుకుంది. ఎస్బీఐ బ్యాంక్ నో, హెచ్డిఎఫ్సి బ్యాంక్, లేకపోతే ఎల్ఐసి దగ్గర లోన్ తెచ్చుకుంది 2 lakhs. అవుట్ సైడ్ నుంచి మన బిజినెస్ డబ్బులు వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్కమ్ ఆర్ ఎక్స్పెన్స్. Income. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. F6. F6. తర్వాత లోన్ తీసుకున్న తర్వాత మన బిజినెస్ నెల నెల వాళ్ళకి ఈఎంఐ కట్టాలా, నెల నెల వడ్డీ కట్టాలా. అది ఎక్స్పెన్స్ ఇన్కమా? Expense. సో ఎక్స్పెన్స్ అంటే F5. మన బిజినెస్ F5. అవుటర్స్ కి లోన్ ఇచ్చింది. అమౌంట్ ఇచ్చేంత వరకు అది ఎక్స్పెన్స్ ఇన్కమా మనకి? Expense. ఎక్స్పెన్స్ అంటే F5. సో తర్వాత లోన్ తీసుకున్న వాళ్ళు నెల నెల మన బిజినెస్ కి ఇంట్రెస్ట్ కట్టాలి కదా. వాళ్ళు కడుతున్నారంటే మన బిజినెస్ కి Income. ఇలా ఈ విధంగా మనము కన్ఫ్యూజన్ ఎంట్రీస్ అనేది చేస్తున్నాం. ఓకే. మీరు ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి www.talysolutions.com అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. talysolutions.com ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఈరోజు మీరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకోండి. ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ వెళ్ళండి. సో ఇక్కడ టాలీ ప్రైమ్ రిలీజ్ 6.2, తర్వాత టాలీ ప్రైమ్ ఎడిట్ లాగ్ రిలీజ్ 6.2. ఎడిట్ లాగ్ అనేది సిఎస్ ఆడిటర్స్ ఉపయోగిస్తారు. స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ ఇటుపక్క రిలీజ్ 6.2 ఉపయోగిస్తారు. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ న్యూ యూజర్, ఎగ్జిస్టింగ్ యూజర్, స్టూడెంట్ అని ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్ అని తీసుకోండి. ఇలా సాఫ్ట్వేర్ సెటప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. 45.2 MB ఉంది. ఓపెన్ చేసి మీ సిస్టంలో డౌన్లోడ్ చేసుకోండి. దీని మీద 2 times ప్రెస్ చేయండి. సెటప్ ఫైల్ మీద ఎస్ ఆర్ నో అడుగుతుంది. ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత
మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ చూపిస్తాయి. కాన్ఫిగర్, మోర్ యాక్షన్స్, ఇక్కడ నాకు ఆల్టర్ అని ఉంది. ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది. ఓకే, ఎందుకంటే నేను ఆల్రెడీ నాలో సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి ఆల్టర్ అని చూపిస్తుంది. మీరు కొత్తగా చేసుకుంటున్నారు కాబట్టి మీకు అక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేశారంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోయి మీకు ఐకాన్ అనేది డెస్క్టాప్ మీదకి వస్తుంది. ఇలా ఐకాన్, టాలీ ఫ్రేమ్ ఐకాన్ ఇలా వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ లింక్ అనేది ఎలా అనేది నేను వాట్సాప్లో పంపిస్తాను, అది కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, ఎనీ డౌట్స్ మా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఈ రోజుతో బేసిక్ క్లాసెస్ కంప్లీట్. ఇంకా సిస్టంలోకి ఎంటర్ అవుతాం. రేపటి నుంచి మనం సిస్టంలోకి రియల్ టైం ట్రాన్సాక్షన్స్లోకి ఎంటర్ అవుతాం. ఓకే, లైక్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి.